నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చాలా బాధలను మనసులో పెట్టుకొని పైకి నవ్వుతూ మీ కార్యక్రమాలు మీరు చేసుకుపోతూ ఉంటారు. ఏది జరిగినా మన మంచికే అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు. అలా కలిగి ఉంటానికి ఎంతగానో మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు. ఫలానా విషయాలు నాకు వద్దు, నేను జోక్యం చేసుకోను అని చెప్పి అనుకోని కూడా వాటి గురించి ఆలోచిస్తారు. ఆ రకమైన ఆలోచన ఏదైతే ఉందో అది మిమ్మల్ని వీడదు. మనసుని దృఢపరచుకోండి, మనసుని గట్టిగా ఉంచుకోండి, పరమేశ్వరుడి మీద ధ్యానం పెట్టండి, మనసు పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన పురోగతి బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు ఎదురైనా, కొంతమంది శైలసారథ్యం చేసేటువంటి వాళ్ళు, కొంతమంది పక్షులు ఎదురైనప్పుడు కూడాను మీ యొక్క విజయాన్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా మీ యొక్క పాండిత్యం కానివ్వండి, మీరు రాసిన పుస్తకాలు కానివ్వండి, మీరు పాడిన పాటలు కానివ్వండి, ఇతరత్ర కళా సంబంధమైన విషయాలన్నీ కూడా అందరికీ గుర్తుండిపోయే విధంగా శాస్త్రంగా ఒక గొప్ప స్థానాన్ని మీరు పొందగలుగుతారు. తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దలను కానివ్వండి గౌరవిస్తారు, వాళ్ళని శాంతపరుచుకుంటారు, వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు దగ్గరట్టు చూస్తారు, వాళ్ళు చెప్పిన పనులు చేస్తారు, వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ న్యాయంగా ధర్మంగా నడుస్తున్నటువంటి నాకు ఈ రకమైన శత్రువర్గం ఏంటి? నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలకి, టాలెంట్కి ఏ రకమైనటువంటి గుర్తింపు లేకుండా దొంగలు బజారును పోయే వాళ్ళని నెత్తికెక్కించుకోవడం ఏంటి అని మీరు ఎంతగానో బాధపడతారు. ఓహో, నేను ఈ కులంలో పుట్టా కాబట్టి నాకు గుర్తింపు రాలేదు. కొండంత సాధించినా కానీ నాకు ఎలాంటి గుర్తింపు రాదు కూడా. ఎందుకంటే కులంలో పుట్టడమే నేను చేసేది తప్పు. భగవంతుడా, నేను కావాలని చెప్పని ఎన్నుకొని కులంలో పుట్టలేదయ్యా, కర్మవశాత్తు పుట్టాను, నువ్వైనా సరే గ్రహించి కాస్త నాకు న్యాయం చెయ్యి అని భగవంతుని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకానొక సందర్భంలో వాలంటీర్ రిటైర్మెంట్కి వెళ్దామనిపిస్తుంది. ఒకానొక సమయంలో భారతదేశంలో ఎందుకు పుట్టానని, నేను విదేశాల్లో పుడితే బాగుండేది అని చెప్పని మరొక రకమైనటువంటి ఆలోచన కలుగుతుంది. సమాజంలో జరిగేటువంటి సంఘటనలు, మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇవన్నీ కూడా మీ మనసుని వేధించే పరిస్థితిగానే గోచరిస్తుంది. చివరికి అయిన వాళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, బంధువులు ఎవరైతే మీరు అభిమానించారో వాళ్ళు కూడా మీదే తప్పని అంటారు. లేకపోతే ఏమి మాట్లాడకుండా ఉంటారు. మీ బాధలో షేర్ చేసుకునే వాళ్ళు భగవంతుడు తప్ప వేరెవరూ లేడు. భగవంతుడే చేయలేనప్పుడు ఇంకా ఎవడేం చేయగలుగుతాడు? అందుకని భగవంతుడు కూడా కోరికలు అడగకూడదు. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది అని వదిలేయాలని చిట్ట చివరిగా నిర్ణయించుకుంటారు. దేవుణ్ణి కూడా కోరికలు అడిగే పరిస్థితికి స్వస్తి చెప్పాలని చెప్పని గట్టిగా నిర్ణయించుకుంటారు. విధి బలీయమైనది, ధర్మం నిష్ఠూరమైనది, న్యాయం కఠినమైనది, మనం భరిద్దాం అంతవరకే అనేటువంటి ధోరణిలో మీరు వెళ్ళటం అనేది జరుగుతుంది. మానసికంగా ఉద్వేగానికి లోనవుతారు, మానసికంగా అవమానానికి లోనవుతారు, మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి నిర్వేదం కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో గతించిపోయినటువంటి మీ యొక్క ఆత్మీయుల యొక్క జ్ఞాపకాలు మిమ్మల్ని తొలుస్తాయి. వాళ్ళుంటే నా పరిస్థితి ఇట్లా ఉండేదా, వాళ్ళే ఉంటే నన్ను ఓదార్చేవాళ్ళు కదా, నాకు వచ్చిన ఇబ్బందులకి వాళ్ళు అడ్డుపడేవాళ్ళు కదా అని రకరకాలుగా ఆలోచించి మానసికంగా వేదన చెందుతారు. ఇవన్నీ పక్కన పెట్టి మీకు మానసికమైనటువంటి మంచి ఫలితం రావాలంటే, ప్రశాంతత రావాలంటే శివతాండవ స్తోత్రాన్ని చదువుకోండి ప్రతిరోజు. రావణాకృత శివతాండవ స్తోత్రాన్ని చదువుకుంటే అన్ని రకాల బాధలు పోతాయి, మానసికమైనటువంటి బలం ఏర్పడుతుంది, అష్టలక్ష్మి వైభవం వరిస్తుందని చెప్పని సాక్షాత్తు ఫలశ్రుతిలోనే చెప్పబడింది. ఈ మిథున రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.